హలో నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దోపిడీని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా కంటక పాలనని, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న కుటుంబ పాలనని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని, ప్రజాపాలన పేరుతోటి ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వేయించుకొని గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలను మోసం చేస్తుందని ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు మాత్రమే విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీలు అంటే దాంట్లో మీరు పొరపాటున బీజేపీ కూడా ఉందనుకున్నారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీ ఏమాత్రం కాదు. బీజేపీ ఆ కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా తయారైంది. ప్రతిపక్ష పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. కొందరు బహిరంగంగా చేస్తుంటే కొందరు లోపల చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కుటుంబ పాలనను, కుటుంబ దోపిడీని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా చాలామంది ప్రశ్నించకపోయినా అంతర్గతంగా చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలన మీద, ప్రజల కోసం, ప్రజలకు ఏం చేస్తున్నారు అనే దాని మీద రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ప్రజల దగ్గర పోవడం కోసం ఏ ఒక్క పథకము లేదు. ఇన్ని రోజులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కోసమైనా ప్రజల దగ్గరికి పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మీద, చెక్కులు పంపిణీ చేయొద్దని, చెక్కుల పంపిణీ నిలిపివేయాలని హైకోర్టు ఎప్పుడైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల దగ్గర పోతందుకు ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గురుగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఏంది ఈ పాలన? హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడితే కనీసం దానికి కౌంటర్ ఇవ్వలేకుండా మన న్యాయశాఖ పనిచేస్తుంది, మన అడ్వకేట్ జనరల్ పనిచేస్తున్నాడు, మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పనిచేస్తున్నారు అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. నెల రోజులు టైం తీసుకొని కూడా కౌంటర్ వేయలేకపోవడం వల్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు ఆగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్లకు ఇస్తందుకు, సొంత తమ్ముళ్లకు భూములు కేటాయిస్తందుకు హైదరాబాద్లో భూములు అమ్ముతున్నాడు. హైదరాబాద్లో భూములమ్మి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. పేద ప్రజలకు ఏదైనా ఇవ్వాలంటే 500 క్వెరీలు పెడుతున్నారని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శించిండు. రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడిండు, ఈరోజు కూడా మాట్లాడిండు. ఈరోజు మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పేది అదే, నేను తప్పేం మాట్లాడలేదు, ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో దొంగలు చేరిండ్రు, ఉద్యమానికి సంబంధం లేని వారు కాంగ్రెస్ పార్టీలో అందరం ఎక్కి కూర్చున్నారు, ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ళు పదవులు పొందుతున్నారు, అధికారం చెలాయిస్తున్నారు అని ఆయన బహిరంగంగానే మాట్లాడిండు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండో చూద్దాం. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో 1,00,00,000 కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో 1,00,00,000 కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టిండు. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద 1,00,00,000 కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. రైట్. ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశం మీద తెలంగాణ సంబంధించిన చాలా వర్గాల ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ సమావేశం జరిగిందంటే సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తారు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కొత్త పథకాలు అంటే ఏవో ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టుగా ఎన్నికల హామీలో ఇచ్చిన పథకాలు కాదు. ఎన్నికల హామీలో వీళ్ళు ఇచ్చిన పథకాలనే అమలు మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అని ప్రతి క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఎదురు చూసినట్టు ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రజలు ఎదురు చూసిండ్రు. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతారేమో, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలకు పెంచుతారేమో అని,
అట్లాగే మహిళలకు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఏమైనా ఇస్తారేమో, దాని మీద ఏమైనా నిర్ణయం ఉంటుందేమో. ఆగస్టు 15 రేపు చాలా గొప్ప పథకాలు ప్రకటిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతా వచ్చిండు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమ పథకాలు అమలు మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ మీద క్యాబినెట్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే గారి విగ్రహాల ఆవిష్కరణకు పోయిన దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మేము ఇప్పటికే 250 కోట్లు విడుదల చేసినామంటాడు. అడ్వాన్స్గా 2,500 కోట్ల రూపాయలు రాబోయే విద్యా సంవత్సరం కోసం కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ని మేము తయారుగా బ్యాంకులో ఉంచినామని చెప్తున్నాడు. కానీ ఈ విషయాలన్నీ క్యాబినెట్లో కదా చెప్పవలసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మీద మీరేం చేయబోతున్నారనేది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనని, విద్యార్థుల్లో నెలకొన్న అనుమానాలని ఎట్లా తీరుస్తారనేది క్యాబినెట్ భేటీ సాక్షిగా మీరు చెప్పవలసింది కదా. కానీ అది చెప్పలేదు. క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు? రేషన్ కార్డుల పంపిణీకి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఒక నిర్ణయం తీసుకున్నారు. పాత రేషన్ కార్డులని తీసేసి కొత్తగా స్మార్ట్, ఇది కూడా ఒక స్కీము. ఈ స్కీమ్లో కూడా స్కామ్ ఉంటుంది. ఆ స్మార్ట్ రేషన్ కార్డులని ప్రజలందరికీ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ స్మార్ట్ రేషన్ కార్డుల మీద వాళ్ళ ఫోటోలు ముద్రించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ఈ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, మా ఫోటోలు కనిపించాలి ఎక్కడైనా అని చెప్పేసి. బట్టి విక్రమార్క ఫోటోలు చాలా జాగాల్లో కనిపిస్తున్నాయి, మరి మా ఫోటో ఎందుకు కనిపించొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకున్నట్టుంది. ఆ రేషన్ కార్డుల మీద, స్మార్ట్ రేషన్ కార్డుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ముద్రించి జనాలందరికీ కార్డులు ఇస్తారు. ఈ కార్డులు ఏముంటుంది? ఈ కార్డులు 2 సంవత్సరాలే పనిచేస్తాయి. ఈ కార్డులు 2 సంవత్సరాలే పనిచేస్తాయి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఆ కొత్తగా వచ్చే ప్రభుత్వం వీళ్ళ ఫోటోలతోటి కార్డులు ఎందుకు ఉండనిస్తుంది? ఇది దోపిడీ కాక మరేంది? ఇంతవరకు మనం ఎప్పుడైనా చూసినాం ఆ రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి ఫోటో కానీ, రేషన్ కార్డుల మీద పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో కానీ? ఎక్కడా లేని వింత ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఇది ఇంత ఏం లేదు. పాత రేషన్ కార్డులు తీసేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము, కొత్తగా స్మార్ట్ కార్డులు ఇస్తున్నాము అంటే దానికి మళ్ళీ ఒక 300-400 కోట్లు ఖర్చు పెడతారు. ఆ 300-400 కోట్లలో ఒక స్కామ్ ఉంటుంది, దాంట్లో కమిషన్లు ఉంటాయి, దాంట్లో అవినీతి ఉంటుంది. ఇది వాళ్ళ ప్లాన్. తర్వాత రైతులకు సన్న బియ్యం మీద కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్లో ఎంపిక చేసిన 7 రకాల సన్న బియ్యం వడ్ల మీద 7 రకాల సన్న బియ్యం వడ్ల మీద క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతు వేదికల ద్వారా దీనిపైన ఇప్పుడు అవగాహన కల్పిస్తారంట. అందరూ నాట్లు వేసేసిండ్రు, వ్యవసాయ పనులు సగంకి వచ్చేసినాయి, నాట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు పోయి అవగాహన కల్పిస్తారంట. ఈ అవగాహన కల్పించే కార్యక్రమం పేరు మీద మళ్ళీ కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు. ఆ 100 కోట్లు మళ్ళీ దాంట్లో కమిషన్ల రూపంగా వాళ్ళ కార్యకర్తల జేబుల్లోకో, మంత్రుల జేబుల్లోకో, లేకపోతే ఇతర అధికారుల జేబుల్లోకో పోతాయి. తర్వాత ఈవీలకు భారీ సబ్సిడీ, ఈవీ ఆటో రిక్షాల మీద భారీ సబ్సిడీ ఇస్తున్నట్టుగా అదొక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 ఇదొక పెద్ద స్కామ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మళ్ళీ అదే ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి అదే ఫ్యూచర్ సిటీలో మళ్ళా డేరాలేసి ఆ డేరాలకు మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఒక ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి 3 రోజుల పాటు తమాషా చేస్తారు, సర్కస్ చేస్తారు. పోయిన సంవత్సరం చేసిన ఇన్వెస్ట్ తెలంగాణలో ఏమొచ్చినాయి? అక్కడ దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పిండ్రు కదా. ఆ 2 లక్షల కోట్ల పెట్టుబడుల ఒక్క రూపాయన్న అక్కడ పెట్టుబడి వచ్చిందా ఫ్యూచర్ సిటీలో? ఆ 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే అంగీకరించిన వాళ్ళు ఒక్కరన్నా అక్కడ వచ్చేసి ఇంచు పనైనా చేసిండ్రా, తట్టెడు మట్టైనా తీసిండ్రా? లేదు. ట్రంప్ టవర్స్ మీకు గుర్తుంటుంది. లాస్ట్ టైం ఇన్వెస్ట్ తెలంగాణ ఇదే ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ సమిట్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి డొనాల్డ్ ట్రంప్, అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ పెట్టుబడులు పెడతారు ఆయన కంపెనీ అని చెప్పేసి అన్నది. ఇంతవరకు ఆ కంపెనీ అడ్రస్ లేదు. ఆ కంపెనీ సంవత్సరం అవుతున్నా కూడా ఏం చేస్తుందో తెలియదు, ఏం చేసిందో తెలియదు. మనకే కాదు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి ఉండదు ఏం చేసిందో అనేది. తర్వాత విద్యారంగంలో మార్పులు, ఆ పాలిటెక్నిక్లు, ఐటీఐలు, ఏటీసీలు, ఐటీఐలు అంటే ఇప్పుడు ఏటీసీలు అంటారు, ఏటీసీలు విద్యాశాఖ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి తీసేసి దాన్ని స్కిల్స్ యూనివర్సిటీలోకి తీస్తున్నారు.
స్కిల్స్ యూనివర్సిటీలోకి తీసుకొని వచ్చేసి అక్కడ పెడతారన్నారు. గద్వాల, నిర్మల్, గజ్వెల్, దుబ్బాక లాంటి 7 నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. వీళ్ళు 2 సంవత్సరాల క్రితం పునాదులేసిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇప్పటికీ అతిగతి లేదు. అవి ఎప్పుడు పూర్తయితాయో తెలియదు, ఎప్పుడు ఆ స్కూళ్ళలో పిల్లల్ని చేర్చుకుంటారో తెలియదు. కానీ మళ్ళీ కొత్తగా స్కూల్స్. నిరుపేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో భూములు కేటాయిస్తారంట. ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వ భూముల్ని పేదలకు కేటాయిస్తామంటుంది. ఆ పేదలకు కేటాయించిన ఇళ్లల్లో భూముల్లో ఇండ్లు కట్టుకుంటేందుకు పేదలు ఉల్టా కైసే పైసలు ఖర్చు పెట్టుకోవాలి. హైదరాబాద్లో మనం చూస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లలో? ఆ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించినప్పుడు ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్నారు. ఆ ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదల దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుందని చెప్తున్నారు. 7 కిలో సబ్సిడీ ఇస్తున్నారు మీరు. అట్లానే హైదరాబాద్లో ఉన్న భూములన్నింటినీ విచ్చలవిడిగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కేబినెట్ ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం 2100 కోట్ల రూపాయల నిధులు. 2100 కోట్ల రూపాయల నిధులు అంటే 1500 కోట్ల రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్స్కు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, 500 కోట్ల రూపాయలు ఆయన బావమరిది సుజన్ రెడ్డికి. ఈ 2 కంపెనీలే అక్కడ పనులు చేస్తున్నాయి. సో 1500 కోట్లు బావమరిదికి, 1500 కోట్లు ఇంకో మంత్రికి, భూముల మంత్రికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఇస్తున్నారు. ప్రజలకు ఇస్తేందుకు మాత్రం పైసలు లేవు. ప్రజలకు ఇచ్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేందుకు పైసలు లేవు. ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తేందుకు పైసలు లేవు. అందుకే కోర్టులో కేసు పడ్డా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకు ప్రభుత్వం స్పందించకపోతే ఈ పథకానికి కోర్టు ఆపేస్తుంది, అప్పుడు కోర్టు మీద వేసేయచ్చు అనే ఒక విచిత్ర ధోరణితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. అట్లాగే వివాదాస్పదంగా ఉన్న సెక్షన్ 22A నిషేధిత భూముల సమస్యను 40 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ అధికారులకు సీఎం ఆదేశం. సీఎం ఎంత డ్రామా చేస్తున్నాడు ఇక్కడంటే, సమస్య సృష్టించిందే వాళ్ళు, సమస్య సృష్టించిందే ప్రభుత్వం, మళ్ళా 40 రోజుల్లోగా దాన్ని పరిష్కరించాలని ఏదో గొప్పగా ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. నిషేధిత జాబితాలో భూములను పెట్టడం పొరపాటే అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న అంటున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టినట్టు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడిచినట్టు చేస్తాడు. చేసింది ఆయన మంత్రి. దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే 1 కోటి ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో పెట్టింది ఈ ప్రభుత్వమే. ఇప్పుడేమో 40 రోజుల్లోగా పరిష్కరించాలని. ఎట్లా పరిష్కరిస్తారు? ఎవరు పరిష్కరిస్తారు? పరిష్కరించవలసిన వాళ్ళే కదా 22Aలో పెట్టింది. 22Aలో పెట్టింది పరిష్కరించవలసిన వాళ్ళే అయినప్పుడు ఏ రకంగా వాళ్ళు దాన్ని పరిష్కరిస్తారు? అవి ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు అనుకునే కదా తీసుకొచ్చి పెట్టింది 22Aలో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే దాంట్లో నుంచి ఎట్లా తీసేస్తారు? అంటే వాళ్ళే పెడతారు, వాళ్ళే తీసేస్తారు. మధ్యలో ఏం జరుగుతుంది? మధ్యలో ఏమవుతుంది? పైసలు చేతులు మారుతాయి, భూములు చేతులు మారుతాయి, ఎక్స్టార్షన్లు ఉంటాయి. 10 ఎకరాలు ఉన్న వాడికి మీ నిషేధిత జాబితాలోంచి అది తీసేయాలంటే ఒక 3 ఎకరాలు మేము చెప్పిన వాళ్ళకి రాసియాలి. ఇది జరుగుతుంది. 10 ఎకరాలు ఉన్న భూమి వాడు నిషేధిత జాబితాలో నుంచి మీ భూములను తీసేయాలి అంటే పైసలు ముట్ట చెప్పాలి. ఎవరికి పైసలు ముట్ట చెప్పాలి? అనుముల బ్రదర్స్కి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నది. మనం చూసినాం ఇంతకుముందు కొండల్ రెడ్డి కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని రావిర్యాలలో కేటాయించారు. ఆ కంపెనీ అది ఖచ్చితంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందికి వస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు లోకాయుక్తను కలిసి ఫిర్యాదు చేసినారు. ఇట్లాంటి ఫిర్యాదులు అందుకున్నప్పుడు లోకాయుక్త అనేక సందర్భాల్లో మనం కర్ణాటకలో చూసినాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెసరాక్ట్ అనే కంపెనీకి, తన తమ్ముడు కొండల్ రెడ్డి నెలకొల్పిన టెసరాక్ట్ అనే కంపెనీకి ₹1,00,000 మూలధనం పెట్టుబడితో నెలకొల్పిన కంపెనీకి, ఎలాంటి ఉద్యోగులు లేని కంపెనీకి, ఎలాంటి ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ లేని కంపెనీకి 7 కోట్ల రూపాయల చొప్పున భూమిని కేటాయించారు. అది 200 కోట్ల రూపాయల విలువైన భూమి. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లోకాయుక్తకు
కంప్లైంట్ ఇచ్చిండ్రు, లోకాయుక్తకు కంప్లైంట్ ఏమి ఇచ్చిండ్రో దాసోజు శ్రవణ్ మాటల్లో విందాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క బృందం ఈరోజు లోకాయుక్తను కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక భూదోపిడిని సంబంధించిన విషయమై ఈరోజు ఒక కంప్లైంట్ను లాడ్జ్ చేయటమైంది. తెలంగాణ ప్రజలంతా కూడా గుండె బాదుకొని విలపించేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి. అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మొత్తం ఈ యొక్క పవిత్ర రాజ్యాంగాన్ని గంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబ పాలన కొనసాగిస్తూ కుటుంబ దోపిడిని కొనసాగిస్తూ ఇవాళ విచ్చలవిడి దుర్మార్గాలకి ఇవాళ పాల్పడుతున్న విషయం కనబడతా ఉంది. కొండల్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అత్యంత విలువైనటువంటి ఒక భూములను ఈ 5 ఎకరాల భూమిని అప్పనంగా కొండల్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఒక టెస్సరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి ఒక కంపెనీకి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈరోజు ఈ భూమిని కేటాయించడమైంది. కేవలం 1 లక్ష రూపాయలు పేడప్ క్యాపిటల్ ఉన్నటువంటి ఒక ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని ఇవ్వడం సబబు కాదు అని చెప్పని మా కంప్లైంట్ లో మేము పొందుపరచడమైంది. 1 లక్ష పేడప్ క్యాపిటల్ తో పాటుగా కనీసం 5, 10 మందో 20 మందో ఉద్యోగులు కూడా లేరు. 0 ఉద్యోగులు ఉన్నటువంటి ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని కేటాయించినారు. తర్వాత అక్కడేమైనా పరిశ్రమీకరణ జరుగుతుందా, ప్రొడక్షన్ జరుగుతుందా అని చూస్తే మన కార్ల షెడ్ లెక్క చిన్నపాటి షెడ్లు కనబడతా ఉన్నాయి. మా దానికి తోడుగా నకల్బీ అకల్సే మారనా అంటారు. ఈ తెలివి తక్కువ వెధవలు ఏం చేసినారు అంటే ముఖ్యమంత్రి కుర్చీని అడ్డం పెట్టుకుని భూములు దొబ్బినారు కానీ కనీసం ఆ భూములు దొబ్బేటప్పుడు అవసరమైనటువంటి ఒక పరిపూర్ణమైన తయారీ కూడా చేయలేదు. వెబ్సైట్ లో కనుక వెళ్లి చూసినట్టయితే ఈ కంపెనీ వెబ్సైట్లు, ఆ కంపెనీ వెబ్సైట్లు, దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీల వెబ్సైట్లలో ఉన్న ఫోటోలన్నీ కూడా మా కంపెనీవే అని చెప్పని ఆ కంపెనీలో పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. అది శ్రీధర్ బాబు గారు కేటాయించిందా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన TGIIC కేటాయించిందా, మొత్తానికి మాత్రం ఈ భూములు కేటాయించడం అవుతుందో ఇది ముమ్మాటికి నేరం అనేటువంటి ఒక విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకుపోయినాం. దీన్ని మేము ఇక్కడితో ఆపం. తప్పనిసరిగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, CAG దగ్గరికి వెళ్తాం, ACB దగ్గరికి వెళ్తాం. అవసరమైతే దేశంలో ఉన్నటువంటి ఎంత పెద్ద న్యాయ వ్యవస్థ అయినా సరే అంత దగ్గరికి వెళ్తాం. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖను తన దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడు. తన క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రికి హోంశాఖ ఇస్తారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కీలకమైన శాఖలన్నీ కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు. మరో కీలకమైన శాఖని తన అనుచరుడు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ శాఖ ఇచ్చింది. సో హోము, రెవెన్యూ ఈ రెండు కలిసి ఇక రాష్ట్రం మీద పడ్డారు, రాష్ట్రం మీద దోచుకోవడానికి పడ్డారు. ఇవన్నీ పత్రికలు రాయకుండా ఉండడం కోసం, పత్రికల్ని కంట్రోల్ చేసేందుకోసం, పత్రికల్ని అడ్వర్టైజ్మెంట్ పేరుతోటి వాళ్ళని నియంత్రణలో ఉంచుకోవడం కోసం అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన. అందుకే మీకు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ విషయాలు ఏవి కూడా మీకు పత్రికల్లో కనిపించవు, మీరు ఛానళ్లలో వార్తలు కనిపించవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి ఇచ్చిన భూమి విషయంలో మీరు ఏ పత్రికలోనైనా చదివినరా వార్తని? మీరు ఏ టీవీ ఛానల్లో చూసినరా? లేదు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా ఆ వార్తని ఇస్తలేరు, వాళ్ళెవరు కూడా ఆ వార్తని ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ వార్తలు మీకు చెప్పరు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బొమ్మరాజ్పేట్ గ్రామంలో రైతులు ధర్నా చేసిండ్రు. వాళ్ళ భూమిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళ భూములను గుంజుకోవాలని చూస్తుంది. బొమ్మరాజ్పేట్ రైతులు ఎంత తీవ్రంగా పోరాడుతున్నా మీడియా అసలు పట్టించుకుంటలేదు. వాళ్ళే పాపం రైతులందరూ పైసలు వేసుకొని, మేం చెప్పింది ఎట్లా మీడియా వస్తలేదు కదా అని వాళ్ళందరూ పైసలు వేసుకొని ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లన్నా ఆంధ్రజ్యోతి పత్రిక చదువుతాడు కదా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అడ్వర్టైజ్మెంట్ చేసి పైసలు ఇచ్చి బాధలు చెప్పుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ ధర్నా చేసిండ్రు. ధర్నా దగ్గర RS ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాట్లాడింది. ఒకసారి ఆయన మాట్లాడింది. జనరల్ గా దేశంలో ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. రేవంత్ రెడ్డి
ఏం చేసిండు ఆ ముఖ్యమంత్రి? నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రోల్లోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియనిది ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా ఎంతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చన్ ఎంతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా, ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి, వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న విలువైన 100 కోట్ల విలువైన భూమిని అమ్ముకుంటున్నది. అమ్ముకునిగా వచ్చిన పైసల్ని ఏం చేస్తున్నది? ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలు? హైదరాబాద్లో ఒక్క కొత్త నిర్మాణమైన చేపట్టినరా? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చూస్తే, రోడ్ల దుస్థితి చూస్తే చాలా బాధ అవుతుంది. రోడ్లు చక్కగా లేవు, గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు చక్కగా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన నర్సరీలు పోయినాయి, ట్రాక్టర్లు గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. వైకుంఠ ధామాలని పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలో జరగవలసిన అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ హైదరాబాద్లో ఉన్న భూములను మాత్రం అమ్మేస్తున్నారు. పేద ప్రజలకు దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా వస్తలేదు. ఎందుకంటే ఇంతకుముందున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయినాయి. రైతు భరోసా ఇవ్వాలి అంటే అప్పులు తీసుకొచ్చే ఇస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం, రైతు భరోసాకు ఇస్తేందుకు ప్రతిసారి అప్పులే చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవ్వాలంటే అది అప్పులు చేసే ఇస్తున్నారు. ఎక్కడికి పోతున్నాయి ఈ పైసలన్నీ? తాజాగా దుర్గం చెరువు హెరిటేజ్ భూములు కూడా అమ్మాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది, నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దాదాపు ఒక 11.5 ఎకరాల భూమిని అక్కడ అమ్మ చూపే ప్రయత్నం చేస్తుంది. దీని విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2013లో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఎలాంటి అభివృద్ధికి ఈ భూమిని వాడొద్దు అని చెప్పేసి ఒక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ భూమిని వాడలేదు. ఎందుకంటే అక్కడ మంచి గుట్టలు ఉన్నాయి, అందంగా కనిపించే ప్రదేశం అది. ఆ గుట్టలు పక్కనే దుర్గం చెరువు ఉంటుంది, చాలా అందంగా ప్రదేశం కనిపిస్తుంది. కాబట్టి అదొక హెరిటేజ్ సైట్ లాగా దాన్ని మనం కాపాడాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఇంకొక రిపోర్ట్ తెప్పించుకున్నది. ఇక గవర్నమెంట్ తలుచుకుంటే ఎట్లాంటి రిపోర్ట్ అయినా వస్తుంది అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఆ రిపోర్టు ప్రకారం దాన్ని వేలానికి పోతున్నాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అందుకే మనం ఈరోజు బరాబర్ అడగాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇన్ని పైసలు అప్పులు తీసుకొస్తున్నారు, మరి ఇన్ని పైసలు ఎక్కడికి పోతున్నాయి? మీ మంత్రులే, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్తున్నారు, ఒక్క పైసా పేద ప్రజలకు వస్తలేదు, రాష్ట్రం అప్పులు తీసుకొస్తుంది, భూములు అమ్ముతుంది, కానీ ప్రజలకిచ్చే పథకాలకు మాత్రం మంగళం పాడుతున్నారు. ఒక్కొక్క పథకాన్ని చంపేసుకుంటూ పోతున్నారు. బస్తీ దవాఖానాల్లో మందులు ఉండవు, స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించారు, కేసీఆర్ కిట్లు ఉండవు, కంటి వెలుగు లాంటి కార్యక్రమం ఏది ఉండదు. కంటి వెలుగు కార్యక్రమం పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది.
కనీసం ఇప్పటికైనా మళ్ళొక పెడితే కంటి వెలుగు లాంటి కార్యక్రమం పెట్టాలి కదా. చాలామంది పేదలు కంటి దవాఖానాలకు పోలేక మస్కగా అనిపిస్తున్న కళ్ళతోటి అట్లే జీవనం సాగిస్తుంటారు. పెట్టొచ్చు కదా కంటి వెలుగు లాంటి కార్యక్రమం ఒకటి, అది పెట్టరు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మంగళం పాడుతందుకు అంతా సిద్ధమైపోయింది. అందుకే బరాబర్ అడుగుదాం ఈరోజు మన వేదికగా, టీ న్యూస్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అడుగుతున్నారు, మనం కూడా అడుగుదాం, బరాబర్ అడుగుదాం. అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటున్నారని మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వినిపిస్తుందా మీకు? మీ సొంత పార్టీ మాట్లాడిన మాటలు మీ చెవిలో పడుతున్నాయా లేదా? ఏం సమాధానం చెప్తారు? బరాబర్ అడుగుదాం. ఎక్కడ పడితే అక్కడ ఏ భూమి కనిపిస్తే ఆ భూమిని మాయం చేస్తున్నారు. హెరిటేజ్ ఆస్తులను చూడకుండా వాటిని పొతం పెడుతున్నారు. రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నారు. మరి ఈ పైసలన్నీ ఏమవుతున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? ఎవరి జేబులకు పోతున్నాయి? ఎక్కడ పోతున్నాయి ఆ మూటలు? బరాబర్ అడుగుదాం. మీ కుటుంబ సభ్యులు వందల కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల భూములని వాళ్ళు ఏదో ఒక రకంగా చెరబట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీ తమ్ముళ్ళ కంపెనీకి, మీ తమ్ముడి కంపెనీకి 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా ఎట్లా రాసిస్తారు? ప్రజలు మీకేమి అధికారం ఇచ్చిండ్రు అది రాసిస్తేందుకు? మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాష్ట్ర ప్రజల ఆస్తులని మీరు ఇష్టం వచ్చినట్టు మీ తమ్ముళ్లకు ఇచ్చుకోవచ్చా? బరాబర్ అడుగుదాం. టెసరాక్ట్ ఇష్యూ మీద తేలుకుట్టిన దొంగల్లాగా ఎందుకు మారిపోయినారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు? మీరు బరాబర్ అడుగుదాం. రైట్, ఒక చిన్న ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ పార్టీ దోపిడీ పరాకాష్ఠకు చేరింది. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు దోచుకుంటున్నారు. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ భూములు కనిపిస్తే ఆ భూములను అమ్మేస్తున్నారు. భూములను వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ కంపెనీలకు, లేకపోతే వాళ్ళ బెనామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు, లేకపోతే వాళ్ళతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. పిఎం ఏక్తా మాల్ విషయంలో మనం చూసినాం. దాదాపు 7 ఎకరాల భూమిని, ప్రభుత్వ నిధులతో నిర్మించే మాల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు వాటా ఇచ్చి ఆ వాటాను వాళ్ళు అమ్ముకునేటట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నారు. తాజాగా దుర్గం చెరువు దగ్గర ఉన్న హెరిటేజ్ గుట్టలున్న భూములని అమ్మజూపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేసిండు. నర్రా విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. విజయ్ కుమార్